3rd నుంచి 7th వరకు ప్రతి విద్యార్థికి గత ప్రభుత్వంలో నెలకొక్కంటికి 950 చెల్లించారు అధ్యక్ష. అదేవిధంగా నవంబర్ 1 నుంచి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పెంచినటువంటిది ప్రతి విద్యార్థికి మరి 1330 రూపాయలు. వ్యత్యాసం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో పెరిగినాయి 380 రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి 3rd నుంచి 7th వరకు చదువుకునేటువంటి వాళ్లకు పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి 8th నుంచి 10th వరకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి గత ప్రభుత్వంలో నెలకు ఒక్కరికి 1100 రూపాయలు డైట్ ఛార్జీలు ఇస్తే ఈ ప్రభుత్వంలో మరి బోర్డర్కు అంటే ప్రతి విద్యార్థికి నెలకు 1540 రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 440 రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకునేటువంటి విద్యార్థులకు నెలకొక్కంటికి గతంలో 1500 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి నెలకు మరి 2100 రూపాయలు చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష. 600 రూపాయలు పెరిగింది అధ్యక్ష గతం కంటే ఇప్పుడు. అదేవిధంగా సి ప్రశ్నకు లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య 7,65,750 మంది విద్యార్థులు అధ్యక్ష. మరి వీరందరూ అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి 2025 ఫిబ్రవరి వరకు చేసిన మొత్తం ఖర్చు విద్యార్థుల డైట్ ఛార్జీల మీద మరి 499,51,66,000 అధ్యక్ష. ఈ రకంగా ఈ 4 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అంటే విద్యార్థుల డైట్ ఛార్జీలు ఓవరాల్గా 40% విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్ ఛార్జీల మీద పెంచడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందే మరి సభ ముందు వచ్చినట్టుగా ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో మనం ఏదైతే నవంబర్ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నామో డైట్ ఛార్జీలు పెంచాలని, దానిలో డైట్ ఛార్జీలు 40% అయితే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 16 సంవత్సరాల తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన 212 అంటే 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ హాస్టల్లో చదివేదంతా కూడా నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే, ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది. సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష. ఈరోజు పేదలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు. మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి అదేవిధంగా కడుపు మాడుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది అధ్యక్ష, చదువుకోవడం కుదరదు. కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా 40% డైట్ అదేవిధంగా 16% 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు పిల్లలందరి యొక్క భవిష్యత్తును మన చేతిలో ఉంది. ఖచ్చితంగా విద్యకు ఈనాటి మన ప్రభుత్వం అత్యధికంగా మరి ప్రాధాన్యత ఇస్తున్నది. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క విద్యార్థులే మన దేశ మానవ వనరుల అధ్యక్ష. వారిని మరి సమున్నతంగా వారి జీవితాలు వారి యొక్క నాలెడ్జ్ని పెంచడం కోసం ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మరి మనం అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగితే కూడా వెంటనే ఆ ఘటనలకు సంబంధించి కల్తీ ఆహారం కావచ్చు ఇతరత్ర జరిగినప్పుడు వాటి మీద కూడా యాక్షన్స్ కోసం మరి చర్యలు కూడా సంబంధిత అధికారుల మీద తీసుకోవడం జరిగింది. ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ను నైట్ హాల్ట్ కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వివిధ హోదాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంతిమంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి ఆహారం మంచి విద్య ఇవన్నీ అందించాలన్నటువంటి లక్ష్యంతో అదేవిధంగా పెంచిన ఛార్జెస్ టోటల్గా చూస్తే 499 కోట్ల రూపాయల 51,66,000 రూపాయలు ఈ ప్రభుత్వంలో మరి పెంచడం జరిగింది అధ్యక్ష ఈ 4 మాసాల కోసం. ఇందులో ఇప్పుడు చదివే వాళ్ళు దాదాపుగా అంటే 7,65,705 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. తరగతి వారీగా కూడా అడగడం జరిగింది. మరి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2,77,000
887 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. నవంబర్ నుండి ఫిబ్రవరి 25 వరకు ఉన్న లెక్కల్లో మరి 1,47,883 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి 2,59,328 మంది అధ్యక్ష. ఇంటర్ నుంచి పీజీ వరకు 2,28,500 మంది విద్యార్థులు అధ్యక్ష. ఓవరాల్గా టోటల్గా స్టూడెంట్స్ హాస్టల్స్లలో 7,65,705 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. వీరందరి సంక్షేమము మన బాధ్యత అధ్యక్ష. ఇంకొకటి చూస్తే ఈ డైట్ ఛార్జీలతోటి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గతంలో మనకు క్లాస్ 1 నుంచి 8th వరకు స్కాలర్షిప్స్ ఉండేది అధ్యక్ష. కానీ 2022లోనే సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష.